రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటే, రమాదేవి మూడో కంటికి తెలియకుండా చేసేశాము. ఇక ఎటువంటి టెన్షన్ అవసరం లేదు అని జగదీష్ చెప్పటంతో, అవును ఈరోజు రామచంద్రయ్య, రేపు ఉపేంద్ర ఇదే గతి అని రమాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ్, చామ్ ఇద్దరు లోపలికి వస్తారు. అమ్మ అమ్మ అని ప్రేమ్ అరుస్తూ ఉంటే, ఏంటల్లుడు ఏమైందని జగదీష్ ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటారు. రామచంద్రయ్య గారు ఎక్కడా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అని జగదీష్ అంటాడు. ఓ, నువ్విలా అడిగితే చెప్పవన్నమాట. నీకు వివరంగా చెప్పాలనా? రామచంద్రయ్య గారిని నేను పెరోల్ మీద ఒకరోజు బయటికి తీసుకొచ్చాను. ఆయన్ని తీసుకొని నేను గుడి దగ్గరికే వచ్చాను. ఆయన్ని గుడి దగ్గర నువ్వే కిడ్నాప్ చేశావు. ఎక్కడా అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటే, ఏంటి ప్రేమ్ నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా అని హర్ష అంటాడు. అవును నాన్న, మావయ్యే రామచంద్రయ్యని కిడ్నాప్ చేశాడు అని ప్రేమ్ చెప్తుంటే, ప్రేమ్ మామయ్యతో మాట్లాడే మాటలు ఇదేనా అంటూ రమాదేవి ప్రేమ్ చెంప పగలగొడుతుంది. అమ్మ, నువ్వు నన్ను కొట్టినంత మాత్రాన నేనైతే చూస్తూ ఊరుకోను. నిజాల్ని ఈరోజు రాబట్టే తీరుతాను అని ప్రేమ్ అంటే, అదేంటి ప్రేమ్, ఏవైనా సాక్ష్యాలు ఉండాలి కదా, నువ్వు ఊరికే బాబాయ్ గారి మీద ఇలా నిందలు వేస్తే ఎలా అని రోజా అంటుంది. మా నాన్నగారిని కిడ్నాప్ చేసింది ఈయనే. సాక్ష్యాలు లేకుండా నేను మా నాన్నగారి గురించి అలా మాట్లాడను రోజా గారు అని చామంతి అంటుంది. నువ్వు నోరు మూయివే. ఈరోజు గుళ్ళో మేము ప్రవచనాలు చెప్పి శుభమా అని ఇంటికి వస్తున్నాము. ఓ, నువ్వు కూడా అక్కడే ఉన్నావని చెప్తున్నావు కదా, నువ్వు కుళ్ళుతో ఇలా మాట్లాడుతున్నావు అంతే కదా అని రమాదేవి అంటుంది. అమ్మ, నువ్వు టాపిక్ డైవర్ట్ చేసినంత మాత్రాన నిజం బయటపడదని అనుకుంటున్నావా? మేము సాక్ష్యాలున్నాయని చెప్తున్నాము. ఆ సాక్ష్యం ఏంటన్నది వినాలి కదా అని ప్రేమ్ అంటే, ఏంటో చెప్పమని రమాదేవి అంటుంది. రామచంద్రయ్య గారు కిడ్నాప్ అయిన సమయంలో ఒకే ఒక క్యాబ్ బుక్ అయ్యింది. ఆ క్యాబ్ ఎవరి పేరు మీదో కాదు, మామయ్య పేరు మీదే బుక్ అయింది. ఇంతకన్నా సాక్ష్యం వేరే ఏం కావాలమ్మా, మామయ్య కిడ్నాప్ చేశారు అన్నదానికి అని ప్రేమ్ అనడంతో, ప్లీజ్ మా నాన్నని వదిలేయండి అని చామంతి దండం పెడుతూ ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. అయినా క్యాబ్ బుక్ చేసినంత మాత్రాన నేనే కిడ్నాప్ చేశానన్న దానికి సాక్ష్యం ఏముంది? అంత మాత్రాన నన్ను అనుమానించేస్తారా అని జగదీష్ అంటే, అయితే కారు ఉండగా నువ్వెందుకు క్యాబ్ బుక్ చేశావు అని హర్ష నిలదీస్తూ ఉంటాడు. చూడు హర్ష, రామచంద్రయ్యకి ఊరు నిండా శత్రువులే, అలాంటిది నువ్వు మా అన్నయ్యని అనుమానించి నిలదీస్తున్నావు ఏంటి? దిస్ ఈజ్ టూ మచ్ అని రమాదేవి అంటుంది. రమా, నేను నీతో మాట్లాడడం లేదు, జగదీష్తో మాట్లాడుతున్నాను. క్యాబ్ ఎందుకు బుక్ చేశావో చెప్పు అని హర్ష మళ్ళీ నిలదీస్తూ ఉంటాడు. మీ కారులో వెళ్తే దొరికిపోతారు కదండి, అందుకే క్యాబ్ బుక్ చేశారు అని చామంతి అంటే, నువ్వు నోరు మూసుకోవే అని రమాదేవి అంటుంది. అడుగుతున్నాను కదా, చెప్తావా లేదా అని హర్ష నిలదీస్తూ ఉంటే, అంటే బ్యాంకులో పని ఉండి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాను బావా, మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని అని జగదీష్ చెప్తాడు. ఏం పని అని ప్రేమ్ అడగటంతో, ఏదో డబ్బులు అవసరం ఉండి బుక్ చేసుకొని ఉంటాడు అంతే కదా అని రమాదేవి అంటుంది. అవును, ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి సీరియస్గా ఉందంటే హాస్పిటల్లో డబ్బులు కట్టడం కోసమే నేను బ్యాంకుకు వెళ్ళాను అని జగదీష్ చెప్తాడు. ఏ హాస్పిటల్ అండి, పేరు చెప్పండి అని చామంతి అంటే, ఏయ్ అవన్నీ నీకెందుకు చెప్పాలి అని రమాదేవి అంటే, చెప్తున్నది అబద్ధం అయినప్పుడు చెప్పే తీరాలి అని చామంతి అంటుంది. అయినా మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది అని జగదీష్ కూడా అంటే, ఎందుకంటే ఈరోజు బ్యాంక్ హాలిడే కాబట్టి అని చామంతి అంటుంది. వీళ్ళు దొరికిపోయి నన్ను ఇరికించేలా ఉన్నారే అని రోజా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు జగదీష్ అని మళ్ళీ హర్ష నిలదీయటంతో, అక్కడికి వెళ్ళిన తర్వాతే బ్యాంకు సెలవని తెలిసింది బావా అని జగదీష్ అంటాడు. మళ్ళీ ఇంకొక అబద్ధం చెప్తున్నారా అని చామంతి అంటే, చూడు, మాటి మాటికి అబద్ధం అబద్ధం అని మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని రమాదేవి చామ్కి వార్నింగ్ ఇస్తుంది. అదెంత కాదు, అసలు నువ్వు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నావో అది చెప్పు అని మళ్ళీ హర్ష నిలదీయటంతో, వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకా అని నేను క్యాబ్ బుక్ చేసుకొని వచ్చాను, అంతేకాని ఆ రామచంద్రయ్య కనపడకపోవటానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ కుబేరుతో నాకేంటి పని? అసలు క్యాబ్లో నా పక్కన మనిషి ఉన్నారన్న సాక్ష్యం ఏముంది? సాక్ష్యం ఉంటే చూపించండి అని జగదీష్ అంటాడు. అయితే మీరు బ్యాంకుకు వెళ్ళారు కదా, అక్కడ బ్యాంకుకు వెళ్ళి చెక్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. అప్పుడు మీరు బ్యాంకుకు వెళ్ళారా లేదా అన్నది తెలిసిపోతుంది. రండి వెళ్దాం అని ప్రేమ్ చామ్ అడుగుతూ ఉంటారు. అదేంటి, బ్యాంకుకు వెళ్ళి నిలదీయటం ఏంటి, సీసీటీవీ ఫుటేజ్ చూడటం ఏంటి అని జగదీష్ అంటాడు. నువ్వు ఏ తప్పు చేయకపోతే ఎందుకు రారు అని చామంతి అంటుంది.
అవును. పద బ్యాంకుకు వెళ్దాం అని ప్రేమ్, హర్ష కూడా అంటారు. అంటే బ్యాంకుకు వెళ్తే నా పరువు ఏమైపోవాలని ఆలోచిస్తున్నాను అని జగదీష్ అంటే, మీరు ఏ తప్పు చేయనప్పుడు ఆలోచించాల్సిన అవసరమే లేదు. రండి అని చామంతి అంటుంది. అవునన్నయ్య, ఏ తప్పు చేయనప్పుడు మనమెందుకు భయపడాలి? పద వెళ్దాం అని రమాదేవి అనడంతో, ఇదేంటి రమాదేవి నన్ను ఇరికించాలని ఇలా మాట్లాడుతోందా అని జగదీష్ మనసులో అనుకుంటూ ఉంటాడు. దాంతో చామంతి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. అయితే అప్పుడే చామంతికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో! ఎవరు? అని చామంతి అడగటంతో, అమ్మ మీరింతకు ముందు ఒకరి ఫోటో చూపించి ఈయన్ని ఎక్కడైనా చూసారా అని అడిగారు కదా! ఆయన్ని ఎవరో కొంతమంది బలవంతంగా టెంపో వ్యాన్ ఎక్కించటం నేను చూశానమ్మా. పలానా ఏరియా అని చెప్పటంతో, అవునా! ఇప్పుడే బయలుదేరి వస్తున్నా అని చామంతి ఫోన్ పెట్టేస్తుంది. ఏమైంది చామ్? అని ప్రేమ్ అడగటంతో, మా నాన్నని ఎవరో బలవంతంగా టెంపో వ్యాన్ ఎక్కించుకొని తీసుకువెళ్లారంట. చూసినతను చెప్పారు అని చామంతి అనడంతో, చూసావా హర్ష, ఇందాక మా అన్నయ్యని అన్నారు. ఇప్పుడు వాళ్ళ నాన్నని ఎవరో తీసుకువెళ్తుంటే మా అన్నయ్య ఎలా తీసుకువెళ్ళి ఉంటాడు? వీళ్ళు అబద్ధం చెప్పారని నీకు ఇప్పటికైనా అర్థమవుతోందా? అని రమాదేవి అంటుంది. చూడు రమా, డౌటొచ్చింది. వాళ్ళు ప్రశ్నించారు. ఇందులో తప్పేముంది? అంటే నువ్వు చామంతి పై ఇంతకుముందు ఎన్ని నిందలు మోపలేదు. ఏకంగా నువ్వు చామంతిపై నింద వేసి ఇంట్లో నుంచే గెంటేసావు కదా! అని హర్ష అంటాడు. అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా అడిగారు. తప్పే లేదు అని హర్ష అంటే, దానికి దీనికి లింక్ ఏంటి? అని రమాదేవి అంటుంది. ఉంటుంది రమ, అన్నీ ఒకటే అని హర్ష అంటాడు. సరే అయ్యగారు, నేను మా నాన్న కోసం వెళ్తున్నా అని చామ్ దండం పెడుతూ చెప్పడంతో, అలాగేనమ్మా నువ్వు వెళ్ళు అని హర్ష అంటాడు. పద చామ్ అంటూ ప్రేమ్, చామ్ పరుగులు పెట్టి వెళ్ళిపోతారు. సమయానికి ఫోన్ చేసింది ఎవరో కానీ నేనైతే దొరికిపోలేదు అని జగదీష్ అనుకుంటూ ఉంటాడు. రమాదేవి అతనికి మెసేజ్ పంపి ఇదంతా చేయించి ఉంటుంది. ఏంటే, నా కొడుకుని తీసుకొచ్చి నన్నే ఇరికిద్దాం అనుకున్నావు కదా! నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. ఈరోజు మీ నాన్న చచ్చాడే అని రమాదేవి అనుకుంటూ ఉంటుంది. మేము కాదు, వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారని నీ నోటితోనే నేను ఎలా చెప్పించానో చూడు అని రమాదేవి అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఏడవకు చామ్, మనం వెళ్తున్నాం కదా అని ప్రేమ్ అంటుంటే, లేదు బాబు, ఖచ్చితంగా మీ అమ్మగారు ఆయనే ఏదో చేశారు అని చామంతి అంటుంది. ఇప్పుడు నీకు ఫోన్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి చామ్? వాళ్ళకేం అవసరం మీ నాన్నని కిడ్నాప్ చేయటానికి అని ప్రేమ్ అంటుంటే, నన్ను పదే పదే ఈ మాట అడుగుతున్నారు కదా! ఇదే మాట పదే పదే వాళ్ళని అడగండి. అప్పుడు వాళ్ళ దగ్గర నుంచే సమాధానం వస్తుంది. నేనైతే నమ్మను. ఖచ్చితంగా వాళ్ళిద్దరే ఏదో చేశారు అని చామంతి అంటే, నువ్వు నమ్మటం లేదు అని ప్రేమ్ అంటాడు. మీరే నన్ను నమ్మటం లేదు అని చామ్ అంటే, నేను నిన్ను నమ్ముతున్నాను కాబట్టే నీతో వస్తున్నాను అని ప్రేమ్ అంటాడు. రాకండి బాబు, నేను రమ్మని చెప్పలేదు కదా అని చామంతి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత జగదీష్, థ్యాంక్స్ రమాదేవి, సమయానికి స్పందించి నన్ను కాపాడావు అని జగదీష్ అనడంతో, చూడు ఇంకా ఆ క్యాబ్ వాడిని పట్టుకుంటే వాడు నిజం చెప్పేస్తాడా అని రమాదేవి అంటుంది. లేదు, వాడిని నేను ఎప్పుడో కొనేశాడు. నిజాలు రావు. ఈ పాటికే ప్రేమ్ నిలదీసి ఉంటాడు. అంటే నిజం చెప్పలేదనే కదా అర్థం. ముందు ప్రేమ్ని నువ్వు కంట్రోల్లో పెట్టు. లేకపోతే మనకు శత్రువు ఎక్కడో కాదు, ఇంట్లోనే ఉన్నాడు. మనం దొరికిపోతాం అని జగదీష్ అనడంతో, ముందు ఆ రామచంద్రయ్య చావాలి. తర్వాత ఆ చామంతి సంగతి చెప్తాను. తర్వాత ప్రేమ్‌కి, నిషాకి ఎలా పెళ్లి చేసి ప్రేమ్‌కి ఎలా చెక్ పెట్టాలో నాకు తెలుసు అని రమాదేవి అంటుంది. తర్వాత ప్రేమ్, చామ్ ఇద్దరు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి, ఈయన్ని ఎవరైనా తీసుకువెళ్లారా చెప్పండి అని అడగటంతో, లేదమ్మా 2 అవర్స్ నుంచి మేము ఇక్కడే ఉన్నాము. అలాంటి కిడ్నాపింగ్ ఏమీ జరగలేదు అని చెప్పటంతో, చామ్, ప్రేమ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్‌లో రమాదేవి దగ్గరికి వచ్చి ఉంగరం చూపించి నిలదీస్తూ ఉంటారు.